హలో అందరికీ. ఈరోజు మనం బెంగళూరులోని టి నరసింహపుర ఆలయానికి వెళ్దాము. ఇదే ఆలయము టి నరసింహపుర. ఇది బెంగళూరులోని తిరుమకూడలు నరసింహపుర అనే చారిత్రక పట్టణం. ఇది మైసూరు జిల్లాలో ఉంది. ఈ పట్టణం కావేరి, కపిల మరియు స్ఫటిక సరోవరం నదుల సంగమానికి ప్రసిద్ధి చెందింది. చూడండి, లోపల లక్ష్మీ నరసింహస్వామి మేము వెళ్ళేసరికి ఇలా ఆరతి జరుగుతుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. పౌర్ణమి రోజు ఇలా చూడాల్సి వస్తుంది అని అసలు అనుకోలేదు. మా అదృష్టము. ఆరతి అవుతుంది. ఇది కార్తీక మాసము, కార్తీక దామోదరి మాసము. ఇది చూడడానికి ఎంతో అదృష్టం ఉండాలండి. చూడండి, లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఇది దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ టి నరసింహపుర ఆలయాన్ని. ఇక్కడ ప్రసిద్ధ కుంభమేళా కూడా జరుగుతుంది. చూడండి, దీపాలు ఎంత బాగా పెట్టారు, అలంకరణ చేశారు. మేము అక్కడ నది స్నానం, కావేరి నది సంగమం ఉంది కదండి, అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ 3 నదుల సంగమం ఉంది. కావేరి మరియు స్ఫటిక నదుల సంగమము. కావేరి, కపిల, స్ఫటిక ఈ 3 నదుల పేర్లు విశిష్టం ఇక్కడ. సో ఇక్కడ మతపరమైన ప్రాముఖ్యత అంటే దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ప్రతి 3 సంవత్సరానికి ఒకసారి కుంభమేళా జరుగుతుందండి ఈ టి నరసింహపురంలో. ఇక్కడ అనేక పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గర్గేశ్వర శివ గణేష ఆలయం వంటి పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 3 నదుల సంగమంలో ఒక శివుని టెంపుల్ మరియు ఇక్కడ దత్తాత్రేయుని టెంపుల్ ఉంది. సో ఇలా ఒక నది ఒడ్డు నుంచి ఇంకొక నది ఒడ్డుకి, నది ఒకటే కానీ త్రివేణి సంగమం ఉంది. ఈ త్రివేణి సంగమం కొద్దిగా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుని మొక్కుకొని టచ్ చేసి మళ్ళీ ఆ పడవలో లక్ష్మీ నరసింహ ఆలయానికి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. సో ఇక్కడ ఈ పడవలో పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటారండి. సో మేము 3 వెళ్ళాము. 300. ఎంత ఆనందంగా అనిపించింది. ఇక్కడ నది, ఆలయం 2 కలిపేసరికి అసలుకి ఆ ప్లేస్ నుంచి రావాలి అని అనిపించలేదు. పౌర్ణమి రోజు ఇది. ఇక్కడ టి నరసింహపురంలో బెంగళూరు నుంచి నైస్ రోడ్డు వంటి మార్గాల ద్వారా మనం చేరుకోవచ్చు. ఇతర అంశాలకు వస్తే కొన్నిసార్లు దీనిని చిక్కమంగళూరు లేదా కొప్ప లేదా శివమొగ్గ ప్రాంతానికి సంబంధించింది.